అక్షదాం సమర్పయామి. అక్షదం తీసుకొని ఈ 3 వేళ్లతో తీసుకోండి. దొరికే విధానం ఇట్లా తీసుకొని వేయకూడదు. ఈ 3 వేళ్లతో గోకర్ణముద్ర అంటారు. అట్లా ఆవు యొక్క ముఖం ఇట్లా ఉంటుంది కాబట్టి దాంతో తీసుకొని 2 అక్షతలు నిదానంగా ఒకసారి తీసుకున్న అక్షతలు ఒకసారి వేయాలి. అట్లనే చేతిలో ఉంచుకొని ఇట్లా అనకూడదు. అట్లా ఎన్నిసార్లు వేసినా ఒకసారి కిందకే వస్తుంది. ఓం సుముఖాయ నమః, ఓంతాయ నమః, అనిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓంధరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం మేఘరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, శివాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓంకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, పూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, గణపతయే నమః. పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. భాగ్యం పక్షపదౌలగ పౌరశ్చ పశుమంజరే పశుపతే పత్తామయో పత్ని పత్నం దగ్ధనం పరాశర్షదత్తాశాయుధ పక్షవో దంభత్యోశ్చిరకాలభోగమతలో లక్ష్మీకరం మంగళం. ప్రజమందలో రఘుపతి కోదండ దీక్షా గురు ధీమాన్ పంకజలోదన సురమతి సీతావనో వల్లభ రామశత్రు నిబర్హణో గణగంభీరవారాన్నిధి కాకుత్సాన్వయభసంభవచ్చ భవతాం కుర్యాత్ సదా మంగళం. భూమిధరో భుజంగమపతి గోపాలగో భూసురో భూదేవో భువనేశ్వరో భుజబలో విద్యోద్భవానీపతి భూతద్భూషణజానగో భుజబలో భూతేశ్వరో భూసురో దంభత్యోశ్చిరకాలభోకమతులో లక్ష్మీకరం మంగళం. వైదేహీ వరరామచంద్రమణి పుల్లారవిందేక్షణి సాధ్వీ శీలవతీ సులక్షణయుత సర్వం సహా సంభవ పుణ్యాచార విచారచారు సుమతి పూర్ణేందు బింబానన సీతాలోకనుతా సుఖేన భవతాం కుర్యాత్ సదా మంగళం. ధనుషేతంకరీ శాంకరీ దండానాటకశాస్త్రగహనో గంధాదివాన్హంసురా శార్వాభండకరాకఘంటసురతో మస్తంగో భూమగో ధాన్యావర్తిమ సుందరాశ్చ సర్వం కుర్వంతు వాం మంగళం. స్థాపిత హేమకుండలధర శ్రీరామచంద్రావిత సౌమిత్రీ సురనాథ సేవత పద శ్రీమూర్మిళానాయక శ్రీమాన్ చాపధరో దివాకర రుచి పుణ్యోదయో లక్ష్మణ సర్వజ్ఞశ్చుభలక్షణశ్చ భవతాం కుర్యాత్ సదా మంగళం. చక్రం చక్రచకోధరం చకోరమాలినాచారీకరం చామరం చం చం చక్షుతచారువాకగరుడా చండీశ్వర చాముండి చాముండీశ్వరతండలావిచరతశ్చూడామణి చంద్రికా సంపత్యోశ్చిరకాలభోకమతలో లక్ష్మీకరం మంగళం. స్తనయ పురాణ గురుత శ్రీవత్సవక్షాంకిత కంతర్పాజతగోటి సుందర వపు కారుణ్యపాఠో నిధి రాధామోహకరో మురారసురహర కంసాంతక శ్రీధర గోపీమానధనాపహాచ భవతాం కుర్యాత్ సదా మంగళం. అర్జునం ఖర ఖండనం ఖర ఖరం ఖండేంద్రమౌళీశ్వరో ఖండం ఖండ ఖగేంద్ర ఖండ గహనో ఖేగామిని ఖేచరో ఘోషం ఘోష ఘన ఘన వలయుతో ఖే భూషణం ఖేచరో ధర్మాసంఘన సాగరం గజపతో కుర్వంతు వాం మంగళం. అందరూ అక్షరం తీసుకోండి. సుముఖశ్చై భజంత్రి రావణ సుముఖశ్చై గదంగశ్చారపురో గజకర్ణక నమో విఘ్నరాజో గణాధిపః భూమనే దుర్గణాధ్యక్ష భానుచంద్రో గజాననః అగ్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పదే క్షుణుయాదపి విచారంభే విభాగే చ ప్రవేశే నిర్గమే తదా సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. సిద్ధ్యర్థం పూజితాయ సురైరపి పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి దంత ప్రచోదయాత్. నమో
కృతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. గణపతయే నమః. అక్షతం తీసుకొని అక్కడ వేసి వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. నమస్కారం చేయండిట్లా. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రయస్యంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవాదిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల. శరణం నాస్తి త్వమేవ శరణం మమ. పునర్వసు నక్షత్రంలో రామచంద్రమూర్తి యొక్క జననం ఎట్టయితే జరిగిందో ఆనాడు బుధవారం సౌమ్యాం నవమ్యాం తిథౌ ఒక శ్లోకం కూడా ఉంది దానికి. సౌమ్య అంటే బుధవారం నాడే ఆ స్వామి యొక్క జననం జరిగి ఉంటుంది అని పెద్దల యొక్క ప్రామాణికమైనటువంటి విషయాలు. ఈ రోజు అన్నిటినీ కలిగి క్రోధినామ సంవత్సరంలో స్వామివారు విగ్రహాలను కొత్త విగ్రహాలను మన గుడికి తెచ్చుకొని ఆ స్వామి చెంతలో ఇటువంటివన్నీ మనం జరుపుకునే అవకాశాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ భగవద్ అనుగ్రహానికి మనం పొందవలసిందిగా కోరుచున్నాం. కానీ క్రోధినామ సంవత్సరం అని ఎవ్వరూ భయపడవలసిన పని లేదమ్మా. కోపాలు ఎక్కువగా ఉంటాయి. అవి తగ్గాలంటే రామనామం చేస్తే కోపం తగ్గుతుంది. కానీ ఆంజనేయ స్వామి వారిని ఎక్కడైతే కొలుస్తారో క్రోధం అనేది లేకుండా మంగళవారం నాడే వచ్చింది కాబట్టి ఎంత ఉన్నా రామనామం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ముందే వచ్చి కూర్చొని ఉంటారు మనకంటే ముందు. అటువంటి స్వామివారిని కనుక కొలిచినట్లయితే క్రోధం అనేటటువంటిది లేకుండా బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అవన్నీ ఇచ్చేవాడు ఆయన. మంగళవారం నాడు ఉగాది వచ్చిందని చాలా మంది భయపడుతుంటాం. మనం తప్పు చేస్తే భయపడాలి, ఎవరికి తప్పు చేయకపోతే మనం ఎందుకు భయపడాలి? అప్పుడు ఆంజనేయ స్వామి వారిని కొలవడం ప్రారంభమైతే మనలో ఉండే భయం అనే దాన్ని పోగొడతాడు. అందువల్ల భగవంతుడికి అందరూ భక్తిగా శ్రద్ధగా నమస్కారం చేయండి. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. దానుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవా. దానుదానదీ తీరములోన బావిలోన వెలసిన దేవా. మహిళ జనులకు మహిమలు చూపగా ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదలిన నీకడ సర్వకార్యములు తీర్చే గణపతి. కరుణను కురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాపతి. సకల చరాచర సన్నుతి నిన్ని సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం. విజయ కారణం విఘ్నవారణం కాణిపాకముననీ దర్శనం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. పిండి బొమ్మలు ప్రతిభ చూపు బ్రహ్మాండ నాయకుడవైనావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మెరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు. जय 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 बोलो गणेश महाराज के महाराज की. संवत्सरेणाम अमृत सर्वलोक कल्याण सुत्यर्थं जगत् कल्याण सुत्यर्थं कर्मणे महाजनां नमस्कुर्वामः. अपेक्षमाणाय आयुष्पदये स्वस्ति प्रबन्धो आयुष्पदये स्वस्ति स्वस्ति प्रबन्धो स्वस्ति भवाजमानमन्त्रो करधयोकं यथोरकं भूतांशो काममृत्यावदं वयुदेशवृत्तात् पर्यवदं गायश्रीमप्रमाणमनभूम्या श्री
వరశత సంపూర్ణమస్తు వాసిష్ఠగోత్రాభివృద్ధిరస్తు వాసిష్ఠగోత్రాభివృద్ధిరస్తు గౌతమసగోత్రాభివృద్ధిరస్తు శాంతస్తుష్టుష్టుష్టాస్తు శుభకం శుభమస్తు పునరవిగోత్రాహ్మణేభ్యశ్వం భవతు సర్వసంపదస్తు శుచీమోహవ్యామృతస్సుతేనాగం సుగం తద్వరకం జగద్భ్యః అతేన సత్యముపసాద ఆగం సుతే జన్మానసుతేభ్యామకాః అగ్నిస్సుకర్మతమాసకర్మభ్యస్సుతిక్కలిః శుచీలోచాతాహూవః ఉదగ్నే సుదేస్తవ శుక్రభాగం తైరతే తభయోర్దత్తయః యతాం చంద్రసరా శుద్ధం శుద్ధేన శుద్ధ ఆసీనాన్ నమస్తే చంద్ర శుద్ధరాహి శుద్ధ శుద్ధారవేదనహి శుద్ధార ఇంద్రధారయా శుద్ధారమధ్యసంగః ఇంద్ర శుద్ధారం శుద్ధారత్నానజాహిషే శుద్ధామిత్రాణ యుద్ధసే శుద్ధావాదనం సుజాసుది బ్రాహ్మణే స్వందరం ఏన దేవా పవిత్రేణాత్మానం ప్రవేశదా తేన సహస్రహారేణ పాయమార్గ బృందనాం రాధాభక్తం పవిత్రం జగోత్రామగుంభరణ్యజో తేన బ్రహ్మనుగాలగం వదం బ్రహ్మగుణహైన్యస్య నేతో సమాప్రాతోషమస్వస్థ పునఃసమీప్యాగనరాగా బ్రహ్మరాధప్రాగమాం జాగవేన వాక్యం జాగరాజప్రాప్తాంగుసుదేవాత్మనామాత్మేం తాం దక్షిణాయ ముసునాథాత్మనామాత్మేం తాం ప్రవేశ్యాంగుసిద్ధాత్మశవామాత్మేం తాం సంవత్సర ఉత్తరధర్మాత్మేభ్యో బ్రాహ్మణేభ్యో నానామిత్రేభ్యో నానానామభ్యః శ్రీలక్ష్మీనారాయణేశ్వరాభ్యోమి నమగ్రహ శరీరేభ్యః స్వస్తి పుణ్యాః వాచనమంత్రదక్షిణ మనసోత్సాహద్రవిదహరణ్యం ఆ ముగ్గురిని 3 ఆవాహనలు చేసి వాటిలో నీళ్లన్నిటినీ కలిపి స్వామివారికి పుణ్యాహవాచనము అని జరిపాం. ఏమిటయ్యా ఎందుకు జరపాలి అని అంటే పుణ్యాహము అంటే ఏదో శుద్ధి కోసం అని అనుకుంటాం. శుద్ధి కోసం కాదమ్మా, అది కొన్ని సమయాలలోనే శుద్ధి కోసం 10 మంది వేద విధులైనటువంటి బ్రాహ్మణ యొక్క ఆశీర్వచనం అస్తు అంటే అగుగాక అని అర్థం కాబట్టి శాంతి అస్తు పుష్టి అస్తు మన ఇంట్లో సర్వసంపదలు కలగాలని భగవద్ అనుగ్రహం కోసం స్వామివారిని మనం ఇటువంటివన్నీ జరిపి ఆయనకి పుణ్యాహవాచనాది కార్యక్రమాలను జరిపి తర్వాత స్వామివారిని వివాహ వేదిక మీదకు కూర్చోబెడుతూ పాదాలు కడిగి జనక మహారాజు గారు అక్కడ కూర్చోబెడతారు. అందుకనే మీకు 2 కంకణాలను ఇచ్చున్నాం. 2 కంకణాలను ఒక యజ్ఞోపవీతాన్ని అక్కడ పెట్టుకోండి. స్వామివారు ఎదురుగా పెట్టుకొని వాటికి కాస్త పూజ చేయండి. పూర్వోత్తరంగ విశేషణ విశిష్టాయ అంశుభతిభౌ సీతారామచంద్ర స్వామి దేవత శాంతి కళ్యాణ మహోత్సవాంగత్వేన ఆదౌ రక్షార్థం రక్షా సూత్ర సహిత పరమ పవిత్ర యజ్ఞోపవీత దేవత పూజాంచ కరిష్యే. ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ప్రాణాయ స్వాహా ఓం సమానాయ స్వాహా శ్రియం శ్రీగంధాం ధారయామి ఆయుధే పరాజనే దూర్వారోహంతి పుష్పణీ సముద్రశ్చక్రాయమి కరణార్థాయ మే అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేస్తూ ఉండండమ్మా. ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః నమః ఓం శ్రీధరాయ నమః ఓం కేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం నమః ఓం గురుసోత్తమాయ నమః అక్షయాయ నమః ఓం నారసింహాయ నమః సుదాయ నమః జనార్దనాయ నమః రామ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః రక్షాశేఖరసహిత పరమ పవిత్ర విద్యోపవీత దేవతాభ్యో నమః రక్షార్థం రక్షా సూత్రధారణం కరిష్యే. భజంత్రులు గట్టిగా నప్పుకున్నట్ల రక్షావందనాలు 2 తీసుకొని
ఎవరికి వాళ్ళు ధర్మవత్తి మీరు కళ్ళగద్దుకొని అందరికీ రామచంద్ర భగవానికి రామచంద్ర భగవానికి సీతామాయికి లక్ష్మణస్వామికి పవనసుర హనుమానికి ఆ రక్షాసూత్రాన్ని కట్టి ఆ పదానికి అటుపక్కన ఒకటి ఇటుపక్కన బృహత్సా నక్షత్ర రక్షాసూత్రధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం లోక కళ్యాణ సిద్ధిరస్తు రామచంద్ర భగవానికి సీతారామునికి రక్షాసూత్రధారణ శుభ ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం లోక కళ్యాణ సిద్ధిరస్తు జగత్ కళ్యాణ సిద్ధిరస్తు. స్వామివారు రక్షాసూత్ర ధారణాన్ని ఎందుకు చేస్తున్నారయ్యా అంటే లోక కళ్యాణం కోసం మనం వివాహం చేసుకున్నా ఎవరం వివాహం చేసినా స్వామివారికి మనం చెప్పే సంకల్పంలోనే ఉంది ధర్మ ప్రజా సంపత్త్యర్థం. ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమం నెరవేర్చడం కోసం ధర్మ కంకణాన్ని కట్టుకుని లోకాన్ని ఉద్ధరింప చెయ్యడానికి మానవతామూర్తిగా మన అందరి ఎందుకు వచ్చి చక్కగా మనందరినీ నడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆయన అమ్మవారు గాని అయ్యవారు గాని ధర్మ కంకణాన్ని కట్టుకుని లోకాన్ని ఉద్ధరింప చెయ్యడానికి మన కోసం ఇటువంటి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. జరిపాయి ఆయన ఇంకా పీతంబరమస్తుతే ఈ పక్కన ఈ కోసం తగిలించిన అడుగారు యజ్ఞోపవీతంబరమస్తుతే ఆయన ఈ పక్కకు తగిలించండి అందరూ. మీరు పదాన్ని చూసి ఇక్కడ మోసపోవద్దమ్మా. యజ్ఞోపవీతంబరమం పవిత్రం ధ్వజా మనం ఎక్కడైతే వేసుకున్నామో స్వామివారికి కూడా అట్లనే మీరు కూర్చున్నది తూర్పు తిరిగి కూర్చున్నారు. స్వామివారు పశ్చిమం అనుకున్నాడు. ఆయన ఈ అటువి ఆయనకి మాత్రమే వేయండి. యజ్ఞోపవీతం బలమం పవిత్రం ప్రజాపతేర్యసహజం పురస్తాదుష్యమగ్రజం శుభ్రం యజ్ఞోపవీతం యజ్ఞోపవీత ధారణ శుభ ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాక్షతలు తీసుకొని స్వామి వారికి అమ్మవారి పాదాలు మదర్థంగన్యామితి చతురోధరాన్ బ్రాహ్మణాన్ శృతశీల విత్త సంపన్నాన్ తాన్ సమవేతాన్ కార్యకుశలాన్ ప్రకృణీయాదో. చెప్పండి ఆయన అందరూ. లోక కళ్యాణార్థం మదర్థం కన్యాం వృణీత్వం ఆయన మీరు తాంబూలం తీసుకు జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బోలో రామచంద్ర భగవానికి బోలో రామచంద్ర భగవానికి సీతామాయికి లక్ష్మణ స్వామికి పవనసుత హనుమానికి. అమ్మ ఎవరి దగ్గర నుంచి ఆకలి మీద ఉన్నారో ఏమో తెలియదు కానీ శబ్దం అయితే రావడం లేదు వీడికి. బోలో రామచంద్ర భగవానికి సీతామాయికి లక్ష్మణ స్వామికి పవనసుత హనుమానికి. మధురైమధువర్తకం సగత్రాస్యం వస్త్రాని భసాభసాభే యువరక్షిత్రామంతమోహసర్గాదరణమృదాన్ విశ్వస్తేన నిత్యావరుణాసతోభే. జై శ్రీరామచంద్ర భగవానికి సీతామాయికి లక్ష్మణ స్వామికి పవనసుత హనుమానికి.
రమణీయ రామ నవలావణ్య సీమ పరాపుత్రి సుమగాత్రి ధరాపుత్రి సుమగాత్రి నవయాడి రాగా రామ కనవేమిరా రఘురామ కనవేమిరా రామ కనవేమిరా మధుపర్క మధుపర్క జాన్ శ్రీమత్రమారమణ గోవింద గోవింద ఏడు గంగలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద వడ్డీ కాసులవాడ బిడ్డ తోర్లవాడ అడుగడుగు దండాలవాడ గోవింద గోవింద అమ్మ తెలియక అందరూ గోవిందా అనే లేరు మొత్తం పోయింది అర్థం బోలో రామచంద్ర భగవానికి సీతామాదికి లక్ష్మణ స్వామికి పవన సుత హనుమానికి ఓం రవంగ రాజావరణాత్ రవందేవో బృహస్పతి ప్రబంధగింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం భావజతాం ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం లోకకళ్యాణ సిద్ధిరస్తు జగత్కళ్యాణ సిద్ధిరస్తు త్రైయే విద్యాయామాగన్నురాభ్యాం పరో మధుపర్కమభిమంత్రయా త్రైయే ఇక్కడ జనక మహారాజు గారు వివాహ వేదిక మీద కూర్చొని ఉంచి శ్రీరామచంద్రమూర్తికి ముందుగా పాదాలు కడిగి సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి అయ్యా విష్ణుమూర్తి నువ్వేను అని ఆయన పాదాలు కడిగి నీళ్లు వ్యక్తమని ఆయనకు తలంబాల వస్త్రాలను ఇచ్చి అక్కడ అధిరోహించినటువంటి సింహాసనం మీద కూర్చోబెడుతూ వివాహం యొక్క పాణిగ్రహణం జరిగేటప్పుడు అక్కడ కూర్చొని ఉంచారట. ఉంచిన తర్వాత ఆ మధు అనేటటువంటి తేనెను కలిపి స్వామివారికి కొద్దిగా ఇవ్వమన్నారు. ఎవరైనా అల్లుడుగా కూర్చుంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడిగానే అర్చించారు. అటువంటి విష్ణుమూర్తి యొక్క స్వరూపాన్ని అర్చిస్తూ తర్వాత కన్యాదానం ఇక్కడ ఒక ఒక్క పలుకుల పైకి ఎగరేశాం. గోహ గోహ రస్యబహత ఎంత దూరం అయితే పైకి ఎగురుతుందో అంతవరకు గోబ్రాహ్మణాలన్నీ చక్కగా ఉండాలి అనేటటువంటి మనస్సంకల్పంతో చేయమన్నారు. తర్వాత బియ్యాన్ని తీసుకువెళ్లి దాతా సిద్ధవన్నం భూత విక్షుప్త భూతాలు కాదు మనం కాదు తినేటటువంటి ఆహార సంబంధమైనటువంటి వాటిని కూడా ప్రమాణాలను చేస్తూ కన్యాదానాన్ని చేయమన్నారు. అటువంటి కన్యాదానం ఇప్పుడు మీ అమ్మాయి ఎవరయ్యా అంటే సీతమ్మ మా యొక్క కుమార్తె అని చెప్పుకునే అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించాడు. జనక మహారాజు గారు అప్పుడు ఎప్పుడు చేశాడో మనకు తెలియదు, కానీ ఆ అవకాశం మనకి జన్మ జన్మాంతరములలో కూడా ఈ కలియుగంలో ఇటువంటి తరుణంలో స్వామివారికి కన్యాదానం జరిపేటటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని ఎన్ని జన్మలు ఉంటే మనకు అందుతుందో మనం ఒక్కసారి ఆలోచించుకోండి. కన్యాదానం యొక్క ఫలితం ఎన్ని సంవత్సరాలు ఉంటుందయ్యా అంటే 21 తరాలు ఉద్ధరింప చేయడానికి తల్లి తరపు 10 తరముల వాళ్ళు, తండ్రి తరపు 10 తరముల వాళ్ళు చేయబోయే కన్యాదానంతో కలిపి 21 తరాలు ఉద్ధరింప చేయడానికి కన్యాదానం ఉపయోగపడుతుంది. ఈ కన్యాదానం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఎవరని చెప్పలేదు. మనశేష భోజాసం దౌర్ధ్వేన భవ్యా మాతా రుద్రాణ అమృతశనాభిః ప్రణవోచం జగతశేఖనాఘమాఘమనాగ మధుపింబతుష్ట పిపతోదకం తృణాన్యత్ ఓమత్స్వదతా పైకి దాతా సిద్ధమన్నం భూత విక్షుప్తా భూత సావిరాట్ తన్మాక్షాయీ తస్య దేశీయ తన్మవిద్యంధ పరమేణాన్నాత్యేన
విద్యేన పరమోన్మాదోమధుర్యోషామి సకృత్నంగేణ దుష్కృష్ణేంద్రాశ్యాభిగమానస్య మహాజలోహస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తమహదహంకార పృథివ్యత్తేజో వాయురాకాశాద్యావరణైనామృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్ణవరాహ వైష్ణవానంత నాగశేష దక్షకాష్ట విగ్గజోమరు ప్రతిష్ఠుతే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానాం ఉపరితలే ఉద్భవస్వత్మహత్య సప్త సప్తమిత్యూభ్య సప్తలోకానాం అధోభాగే చక్రవాలశీలమజ్జగత మహాసుమేరో సహస్ర శిఖరానువర్తిని మహానాళాయమాన ఫణిరాజరాజస్య శేషస్య సహస్రఫణాభనిమండలమండితే ఐరావత పౌండరీకవామన కులదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీగాత్యాస్తనిగ్ధంతి శృంగాదండాస్తంభితే అమరావచ్చన్ శోకవచ్చన్ భోజవతీ రైవతి సిద్ధవతీ సాధ్యవతీ గాంధర్వవత్సలగావత్యాది పుణ్యపురివిరాజితే ఇంద్ర అగ్నియమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాది అష్టదిక్పాలకమానిది మహేంద్ర మలయ సత్యశుద్ధి హిమవత్వృక్షవత్మంజ పారిజాత్ర సప్త పురాతన మతంగ హిరణ్య శృంగమాల్యవత్కృష్కింధరుష శృంగాక్ష పంచ మహారథాధిష్ఠుదే రామ శిబిరంతి పృథుమరత్ భగీరథ భరత శశిబిందు గయాంబరీష దిలీప పరశురామాది షోడశ మహారాది పరిపాలితే కార్తవీర్య సగర పురూరవ పురుకుత్సనవ హరిశ్చంద్రాఖ్య షట్చక్రవర్తి విరధిష్ఠుదే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మానవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌళ మలయాళ సింహరత్న గౌతమ సత్రజాంశేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవస్య సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవత ఆంగీరసాయాశ్చ గౌతమ కళ్యాణేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవస్య అశ్వరోమ మహారాజవర్మణ పౌత్రీ సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవత ఆంగీరసాయాశ్చ గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవస్య మహారాజవర్మణ పౌత్రీ సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవత ఆంగీరసాయాశ్చ గౌతమ త్రయార్షేయ ప్రవరాన్వితోద్భవీం శ్రీమద్గిలవాగోబ్రహ్మాణమాదీం పద్మాపీఠస్వరూపిణీం సాక్షాత్ సీతా మహాసాధ్వీనామ్నీం సాక్షాత్ శ్రీలక్ష్మీ స్వరూపిణీం నామ్నీం కన్యా సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు వాసిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య నాభాగ మహారాజవర్మణోన్నప్రో బ్రాహ్మణేభ్యో శుభం భవతు వాసిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య మహారాజవర్మణ పౌత్రాయ పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు వాసిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య శరభ మహారాజవర్మణ పుత్రాయ పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు వాసిష్ఠమైత్రావరణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవాయ శ్రీమద్గ్రంథగోడి బ్రహ్మాండరాజరాజ భక్తాభీరస్వరూపాయ వంశోత్తమాయ సూర్యవంశపావనాయ సాక్షాత్ రామచంద్ర పరబ్రహ్మణే సాక్షాత్ శ్రీలక్ష్మీనారాయణ స్వరూపవరాయ భగవంతులైన తుభ్రంబదాసహప్తకర్మ ప్రతిభాదక్షణ స్వామికి పవనసుత హనుమానికి ఏమ్మా ముందు కూర్చున్న వాళ్ళు ఎవరు మాట కూడా రావట్లేదు. ఇక్కడ ఒక్కటే ఉందమ్మా, ఇందాక నుంచి గోవిందనామాలు చెబుతున్నారు. గోవింద అంటే స్వామి దగ్గరకు చేరుతుంది, గోవింద అంటే ఉన్నదంతా పోయింది. మీకు ఏది కావాలో తెలుసుకోండి.
అందరూ తిరుపతి పోతారు, వెంకటేశ్వర స్వామి చూశారంటే అబ్బా బ్రహ్మాండంగా చూశామంటాడు. అక్కడ క్యూలో ఉండేవాళ్ళు నిప్పేసి ఉంటాడు. నువ్వు కళ్ళు మూసుకొని దండం పెడుతుంటావు, ఆయన నీకు కనపడ్డా? ఆపాద మస్తకం స్వామివారి కింద నుంచి పైదాకా ఎవరైతే చూస్తారో అది యొక్క దర్శనాన్ని చూసుకోగలరు. కానీ కళ్ళు మూసుకొని దేవుడి దగ్గర దర్శనం చేయమని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు. అటువంటి వాటిల్లో చెబుతారు. శ్రీలక్ష్మీనారాయణ సావధాన శ్రీరంగే గరుడాచలే జనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యదుగిరౌ నారాజనాభ్యాంజలే లోకాలోకమాచలే చ విశదో పుణ్యాచలే స్వాత్రయ తాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాత్ సదా మంగళం. సావధాన సుమహోత్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ గణపతిర్గంగాధరో గౌతమీ గాంగేయో గణదేవతాశ్చ గరుడో గంధస్థభాగోకులో గాంధర్వంగగనం జగామి జననో గోపాలకృష్ణాత్మరో దంపత్యో చిరకాల భోగమతులో లక్ష్మీకరం మంగళం. సర్వాంగే ఖరసార కుంకుమఖర శ్రీగంధపంకాంకితం కస్తూరీ తిలకం చ ఫాలఫలకే గోరోచనా పత్రకం గండాదర్శన మండలే నయనయో దివ్యాంజనం తేంచితం కంఠాబ్జే మృగనాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్ప్యతాం. సావధాన సులగ్నే సావధాన సులగ్నే సావధాన ఆదోదత్తవన పశుపతిపక్షపదుపౌలగః పౌలశ్చ పశుమంజరి పశుపతి పద్మాలయే పద్మినీ పద్మం పద్మనం పరాశరసుడ పాశాదుధర్పక్షవో సంపత్తిరకాల భోగమతులమో లక్ష్మీకరం మంగళం. సావధాన సుమహోత్తే సావధాన లగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగాన ప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం గంగా గౌతమగర్గ సన్నుతపదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. సావధాన సుమహోత్తే సావధాన సులగ్నే సావధాన సీతారాముకి లక్ష్మణ స్వామికి పవన శుభ హనుమానుకి ఎక్కడన్నా ప్రబంధే రాజావర ప్రబంధే హస్మనే స్కంధారవేదాం ధ్రువం ధనేన హనుషా తస్మై దేవాదిత్వదన్న అగంధ బ్రహ్మణస్పతి ప్రభాతే ప్రభా పృథివీ ప్రభం విశ్వం జగతే ప్రవాహ పర్వతాదివే దిశో రాజా వృషామయ యహైవై దివాం చరిష్టా పర్వత ఇమాదు జాతవిః ఇంద్రేవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్టముదంజదః అధరే సంతు శక్రమః ఇంద్రైవ వృత్రః తిష్ఠ అమః క్షేత్రాను సంజయన్న ఇంద్రయేణ మతే ధరతు ప్రబంధనేన హనుషా తస్మై దేవాదిత్వదన్ అయంత బ్రహ్మణస్పతిః. జై శ్రీరమణ గోవింద గోవింద సీతారమణ గోవింద గోవింద. రాఘవ రామ రమ 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 రామాయణం రాఘవో రాధే రాజిత రాజ రాజ రజనీ రాజీవ రూపన్నభన్ రాధే రాజిత రాజ రాజ రజనీ రాజీవ రాజీరమాః దంపత్యోచ్చిరభోగమతలం గౌరీ శ్రీభగోపతిర్గ్రహపతిర్గోదావరీ గోరజో గాంధారీ గడగామినీ గజరిపు కుర్వంతు వాం మంగళం. సావధాన 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 శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మనసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీ
భూతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీ బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ నిరంజనమయీ తత్వమయీ చిన్మయీ తత్వాతీతమయీ పరాత్పరమయీ మామామయీ శ్రీమయీ సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే ఏనాంకానలభానుమండల చంచక్యుత చక్రవాక గరుడా చండీశ్వరం శాశ్వతం చాముండీచుర చండిలాని చరిత చూడామణి చంద్రిక చంచక్యుత చారుచేరు చరిత కుర్వంతు వా మంగళం సావధాన మహోత్తే సావధాన లగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కమలామలాంజనిపుతేజా పద్మరాగాదిదా యస్తారాధవమస్తదే తరులస కుందప్రసూనాదిదా స్వస్థాశ్యామలకాఘటాంతకలిత యావీంద్రవీలాదిదా ముక్తాస్తా శుభదా భవంత భవతాం శ్రీరామవైరాధికా హస్తమస్తి అఘోరదిక్షోదాఘోరదిక్షరమదిఘేతి శివామదిక్షమదేవగామ శోరా శల్య భవత్వదే సింధవిష్పదే ఆవరణవస్త్రం ఉత్తరగోదాశ్వ భోలే రామచంద్ర భగవానికి సీతాదేవికి లక్ష్మణ స్వామికి పవన సుత హనుమానికి జయ జయ సీతారామ జయ జయ సీతారామ జయ జయ సీతారామ. కోట్లు అడిగితే కోట్లు ఇస్తావు, లక్షలు ఇస్తామని అన్నారు. నాకేం అవసరం లేదురా నాయన. రోజుకి 24 గంటల సమయం ఉంటుంది. 24 గంటల సమయంలో 23 గంటల 50 నిమిషాలు నాకేమీ ఇవ్వలేదు. రోజుకి ఆ 10 నిమిషాలు మీకు ఇష్టమైన దేవుణ్ణి మీరు కొలుచుకోండి, అదే నాకు ఇచ్చేటటువంటి తారక మంత్రం అన్నాడు. అటువంటి అడిగే మహానుభావులు ఎంతమంది ఉంటారు లోకంలో? ఒక్కసారి ఆలోచించండి. కంచి పరమాచార్య గారంతటి వాళ్ళు అటువంటి మాట మనల్ని అడిగినందుకు మనం 10 నిమిషాలు భగవత్ ధ్యానం నిత్యము చేయాలి. ఇది ఎలా ఉంటుందయ్యా అంటే లక్ష్మణ స్వామికి పవనసుత హనుమానికి ఆ మాంగళ్యాన్ని దగ్గర పెట్టుకొని చక్కగా పూజ చేయండి అమ్మా. మాంగళ్య దేవతాయై నమః రాజామి 2 అక్షతలు వేయండి, మరలా 2 అక్షతలు వేయండి. ఆవాహయామి, మరలా 2 అక్షతలు. ఆసనం పరికల్పయామి, కమలపాకుతో నీళ్లు తీసుకొని దానికి చూపించి పక్కన వేయండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, మరలా నీళ్లు చూపించి పక్కన వేయండి. పాదయో పాద్యం సమర్పయామి, ఆ నీళ్లలో నుంచి ఆ మాంగళ్యం మీద చల్లండి. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్నానం సమర్పయామి, అక్షతలు వేయండమ్మా. వస్త్రార్థం అక్షరాం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపదేసహజం పురస్కాత్ యజ్ఞోపవేతం పరమస్పదేజ. అక్షతలు వేసేయండి. యజ్ఞోపవీతార్థే అక్షరాం సమర్పయామి. భద్వారాంతరాధర్షాం నిత్యపుష్టాం ప్రదూషణే ఈశ్వరేకం సర్వభోగాభాంతాదివోపక్వయశ్రియం శ్రీగంధాంతారయామి. పసుపు వేయండి, దాని మీద ఇట్లా కాస్త కుంకుమ వేయండి. ఆజనేతే పరాజనే దుర్వారోహంత పుష్పణే ముండరే గాని సముద్రశ్చక్రుహాదిమే హరిద్రాది కుంకుమా చూర్ణాం సమర్పయామి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ భవతే చంద్రభావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ భవతే పుష్పమాలికాన్ సమర్పయామి. ఓం
సుమంగళశ్చ శుభనే సుమంగళో భద్రదేవ అవక్రమాదీశకుంతే మానస్తేర ఈశతమాహశంచో బృహద్వదే వివిదతే సువీరాః ప్రదక్షిణదభిఘ్నం జగారథో వయో వదాతరుతుభాశకుంతయః ఉభే వాచో వదతే సామగా ఇవగాయత్వం చైష్ఠభం చానురాజతే ఉద్గాతే వసుకులేగా సామగాయ బ్రహ్మపుత్ర ఇవ సవనే వృషకం సుజే వృషే భవాదీర్షుపతీరపి సర్వదో సగనే భద్రవావత విశ్వదేవానస్వగనే పుణ్యవావత అయం మహోత్తస్స మహోత్తోస్తో ప్రకృతం వికృతం విద్యాం సర్వవేదహితప్రదాం శ్రద్ధాం విభోక్తుం పరమాత్మికాం వాదం రత్నాలయాం దేవీం శుచిం స్వాహాం స్వధాం ధన్యాం ధనంమయీం లక్ష్మీ స్వాహ ఓం గురానాథ స్వాహ ఓం సమానాథ స్వాహ మా చెయ్యట్లా చూపించండి సమానాథ స్వాహ మధ్యే మధ్యే పానీయం ఉత్తరాభోజనం హస్తౌ విక్షాళయామి పాదౌ విక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం భోగే రగస్సగత్పూర్ణాగం ముక్తాం రాజమహమే నక్షత్రం నక్షత్రం కృత్తికా కృత్తికా నక్షత్రమగ్నిరగ్నిర్నక్షత్రం కృత్తికా కృత్తికా నక్షత్రమగ్ని నక్షత్రమగ్నిరగ్నిర్నక్షత్రం నక్షత్రమగ్నిర్దేవతా దేవతా అక్షర్ నక్షత్రం నక్షత్రమగ్నిర్దేవతా అగ్నిర్దేవతా దేవతా అగ్నిర్దేవతా అగ్నిరగ్నిర్దేవతా అగ్నిరగ్నిర్దేవతా అగ్నేః దేవతా అగ్నిరగ్నిర్దేవతా దేవతా అగ్నిర్దేవతా అగ్నిర్దేవతా దేవతా అగ్నిర్చః అగ్నిర్గర్గ అగ్నిరగ్నిర్తస్తరజ అగ్నిరగ్నిర్తస్థా ఉతస్తరజో ఉతస్త ప్రజాపదే ప్రజాపదే స్థరజోర్చస్థ ప్రజాపదేః ప్రజాపదే ప్రజాపదే స్తస్త ప్రజాపదే ధాతు ధాతు ప్రజాపదే స్తస్త ప్రజాపదే ధాతు ప్రజాపదే ధాతు ధాతు ప్రజాపదే ప్రజాపదే ధాతు సోమస్య సోమస్య ధాతు ప్రజాపదే ప్రజాపదే ధాతు సోమస్య ప్రజాపదేరితి ప్రజాపదేః హే భక్తాని సుభగే దేవ శరదశతం లోకకల్యాణార్థం దేవోపతుల్య భగవానికి సుమంగళశ్చ శుభనే సుమంగళో భద్రభాదీపదేహ అవక్రందక్షోదో గృహాణాం సుమంగళో భద్రభాదీశ కుందే మానస్తేన ఉద్గాతే వశుపుధే సామగాయ బ్రహ్మోత్రదివసనే దశకం దశే పుషే భవాదీశుమతే రదేవా సర్వదానస్సునే భద్రమాపద విష్ణుభవానం శుభనే బంధనాగదా అమ్మ మంగళసూత్రాన్ని నామవర్య ధారణ మహత్తస్సు మహార్తాస్తు స్వాహోక్షరవల్ల తాకిచ్చు ఉవారయాశవానాం అత్యంత లోకరక్ష హేతు కంఠే భద్రాని సుభగే పాదేన సదాం శతం లక్ష్మణ స్వామి హనుమానికి సలుపగా సురలు తాపసులు ఆ మహాంబుధులు జంబులు అంతరామమయం ఈ జగదంతరామమయం అంతరామమయం అంతరంగమున ఆత్మారాము అనంతరూపము వింతము సలుపగా సూర్యులు
ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంత లోక కళ్యాణార్థం ప్రజామే కామః సమృద్ధ్యత ప్రజామే కామః సమృద్ధ్యత మళ్ళా తీసుకోండి అట్లా అందరూ చెప్పండి లోక కళ్యాణార్థం పశవోమి కామః సమృద్ధ్యత చెప్పండి లోక కళ్యాణార్థం యజ్ఞోమి కామః సమృద్ధ్యత లోక కళ్యాణార్థం కామః సమృద్ధ్యత తర్వాత లక్ష్మీ శోభన ప్రజే నివసతో దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాతుం గరుడాను వికరుణయా సంధ్యేయశ్చల సత్కరాలగరళం గంగాజలం మస్తకే వాకాంగే గిరిరాజరాజతమయా రాజా భవానీ సతే నందే స్కంధరవిరాజ సహతో సంసేవితవ్యో గురు కాశీ మందిర సంస్థితో కులగురు జ్ఞేయాత్సలా మంగళము సావధానా సుమహారే సావధానా కులగ్నే సావధానా శ్రీలక్ష్మీ నారాయణ సావధానా కమలా కాంచీపురి కామిని కలధౌత కంకలకశో జాలాంతకాలికా కుబేర తనయా కాకాంతక కాంచలం ఆశీపోరవదే కుబేర భయ పర్వంతు వాగ్మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా లక్ష్మీనారాయణ పరమేశ్వర ప్రీతయే పంచాంగ శ్రవణ ప్రియ పంచాంగ శ్రవణ భారజ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్థాన విశేష పుణ్యఫలదో గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం హరి ఓం స్వస్తి పంచాంగశ్రవణం అచ్యుతం అగ్నివేణ పురోహితం యజ్ఞశ్చాదేవ భక్తిదో హోతారం రత్నధాతమో ఓం దిశుషే గణపతే గణే క్షుత్వామాహుర్విప్రాతమం కవేదాం నరితే త్వత్క్రియతే కించనారే మహాభక్తం మాఘవంతి ప్రవక్ష అభిఖ్యానో అవఘవన్నాథమాధాన్ సఖే బోధిపదపదే సఖేనాం ఓం స్వస్తి సోమాయ చ రుద్రాయ చ నమస్థాం రాజదారుణాయ భవశృంగాయ యువతయే చ నమరుద్రాయ చ భీమాయ చ నమో అరుణాయ చ నమో అంగ్రే తహనీయతే చ నమో క్షేత్రో హరికేశేత్రో నమస్తారాయ చ నమః శంభవే తవ యోభవే తవ నమః శంకరాయ తవ స్కరాయ తవ శివాయ శివదరాజత భోజ్యోస్తో భాగవస్తో భాగవస్త దేవో వస్సు భగవస్తో దశోస్తు నమాగం మనమగ్ని యాదవ భాగామత్యస్తది భానోద్భవాదయే
నిహోతా సత్సుమర్హిషి హరిపాం స్వస్తి సామవేదశ్రవణానందం మర్మవేదశ్రవణ అర్మవేదశ్రవణమధారయాం గణాదేం పర్వచార్యవర్ణాయం గాయత్రీ ఛంద శ్రీ మహాగణాధిపతిర్దేవత ఓం గంగణపతయే నమః షణ్ణో దేవేరభిష్టధారో ఆభందభేదనా చంద్రోనరిష్టనందనః హరి ఓం స్వస్తి చతుర్వేదశ్రవణానందం శ్రీమద్గణలోకాశ్చర్యకర సౌందర్య లీలావిలాసవిత్తమావిద్భావ హేతుభూతనిందనందన విగ్రహ సదాసమాన సవిరాజమాన రాజీవరాజ హంస కమల దివాకర మానసాంభోజ భ్రమర గర్భశుక్తి విద్ధాభర వేద ప్రసూల నాయక శృంగారంగ సమత్తండ సుందారంగ తాండభృత గోరంగ దండ ప్రసవందార శుభోభండరాజమాన కాండాసన కాండేశ్వర రామచంద్రస్వామి దేవతా మహాప్రభో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాఖ్యే కన్మణి చతుర్వేదశ్రవణానందరం రామాయణశ్రవణ ప్రియ రామాయణశ్రవణమధారత నిశాచర వినాశకరం నమామి ఓం స్వస్తి పూజంతం రామ హరి ఓం స్వస్తి రామాయణశ్రవణానందరం భారతశ్రవణ ప్రజా భారతశ్రవణమధారయ అని చెప్తాను చెప్పు అనన్యయాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి వేణువే హరి ఓం స్వస్తి దేవంతరం భాగవతశ్రవణ ప్రజా భాగవతశ్రవణోధారయ కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చకరయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టిత విజయమాల చూడామణి విజయతే గోపాల చూడామణి ఏ పరివారంబును జీరడు అభ్రగపటింపడు ఆతుర్కాంతర భంగము చెక్కముత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అట్లని అయోధ్యాపతి రామచంద్ర భగవానికి సీతామాతకి పవన్ సుధ హనుమానికి అయ్యా 52 సంవత్సరాల నుంచి స్వామివారు ఇట్లా మన చేత స్వామివారి నామాలు కూడా ఉన్నాయి. లలితా సహస్రనామంలో ఉంది. అటువంటి క్రోధాకార అంకుశోజ్వలాని నమో నమః. ఏదైనా మనం తప్పులు చేస్తే క్రోధాకారంగా వస్తుంది అమ్మవారు. వాటిని మళ్ళా దీవించడానికి తగ్గించడానికి ఆమె మనల్ని అమ్మ యొక్క రూపంలో మన దగ్గరికి ఒళ్ళోకి చేర్చుకుంటుంది. అటువంటి రూపాలని మనం చూసుకుంటూ యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడ జరుగుతాయో ఈ సంవత్సరం అటువంటి క్రోధంగా ఉండేటటువంటి యజ్ఞయాగాది క్రతువులు బాగా జరిపించి లోకాలందరూ సుభిక్షంగా ఉంచుతారని ఉండాలని కోరుకుంటూ ధర్మో రక్షతి రక్షిత. ప్రతి ఒక్కరు అటువంటి వృక్షాలను గాని ధర్మాన్ని గాని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కాపాడండి. కనీసం 4,32,000 సంవత్సరాలు ప్రామాణికమైన